హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. ఈ రోజు అయితే నేను మామిడికాయ చట్నీని కలుపుతున్నాను. దానికోసం అయితే ఒక 10 గల మామిడికాయలను అయితే తీసుకున్నాను. ఆ మామిడికాయలని మంచిగా నీటిలో వేసి కడిగి శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకున్నాను. తర్వాత వాటిని అయితే ముక్కలుగా కట్ చేస్తున్నాము. ముక్కలుగా కట్ చేసిన తర్వాత వాటిని మంచిగా ఒక పొడి బట్టతో అయితే తుడుచుకోవాలి. మామిడికాయ చట్నీకి అయితే అన్ని పొడిగానే ఉండాలి. గిన్నెలు వాడినా స్పూన్లు వాడినా క్లాత్ తోటి మంచిగా శుభ్రంగా తుడుచుకుని వాడుకోవాలి. దానికోసం అయితే నేను కొన్ని మెంతులు, ఒక 2 స్పూన్ల మెంతుల్ని, ఒక 2 స్పూన్ల ఆవాలను అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని మామిడికాయ ముక్కలను అయితే కొలుచుకుంటున్నాను. మావైతే 5 గ్లాసుల మామిడికాయ ముక్కలు అయ్యాయి. వాటి కోసం అయితే నేను ఒక గ్లాసు కారాన్ని అయితే తీసుకుంటున్నాను. ఆ ఒక గ్లాస్ కారం తర్వాత ఇంకొక 1/4 కప్పు అయితే ఉప్పును పోస్తున్నాను. తర్వాత దాంట్లోకి ముందుగా వేయించిన మెంతుల్ని, ఆవాలను అయితే పొడి చేసుకొని వేసుకుంటున్నాను. అదైతే ఒక 1/2 గ్లాస్ అయితే అయ్యింది. అది యాడ్ చేసిన తర్వాత అందులోకి కొంచెం పసుపు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని ఎల్లిపాయలు దంచిన వేసాను. అలాగే కొన్ని ఉల్లిపాయలు మామూలు వేసాను. వేసి ఇదంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కొలుచుకున్న మామిడికాయ ముక్కల్లోకి అయితే 1/4 గ్లాస్ ఆయిల్ని అయితే యాడ్ చేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత ముందుగా వేసుకున్న మిశ్రమాన్ని అంతా కారము, ఉప్పు, ఎల్లిపాయలు అన్నిటి మిక్సీ అయితే ముక్కల్లోకి యాడ్ చేసి కలుపుతున్నాను. ఇది కూడా మొత్తం తిరగలిపిన తర్వాత ముక్కలకి పట్టిన తర్వాత ఇంకొక 1/4 గ్లాస్ అయితే ఆయిల్ని పోసి మరొకసారి కలిపాను. ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న మామిడికాయ చట్నీని అయితే నెక్స్ట్ డేకి అయితే తీసి చూస్తే మంచిగా ఉప్పు అనేది ఊరి ఆయిల్ అనేది మంచిగా అయ్యి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మొత్తానికైతే మన ఇంటి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ విధానాన్ని మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.